ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు నాయన, మనం అనుకోదు. ప్రజలకు మంచి చేశాడా లేదా అనేది ముఖ్యం కదా. సరే చేసి ఆయన కూడా జగన్ కూడా చేశాడు కదా. అదే జగన్ ఏమేం చేశాడు? ఆయన కూడా చేసిన ఆయన చాలా పథకాలు ఇచ్చాడు. కొన్ని పథకాలు మన చంద్రబాబు నాయుడు వచ్చిన బట్టలు లేవు, అప్పులు అయిపోయినా అని చెప్పి ఈయన అంటుండే. మరి ఇప్పుడు ఆయన పథకాలు ఇచ్చాడు, ఈయన కూడా ఇస్తా అన్నాడు గెలక ముందు ఇస్తాను అన్నాడు, ఈయన కూడా మానేశాడు. గెలిచిన తర్వాత ఎందుకని ఆపేశారు అనుకోండి, మరి ఏమనిపిస్తుంది? డబ్బు లేదంట, అన్ని అప్పులు చేసేసిపోయారు అని అంటున్నా. మరి తెలుసు కదా బాబు గారికి అప్పులైంది ఏంటి అని తెలుసు కదా, వాళ్ళే కదా చెప్పింది జగన్ గారు ఇన్ని అప్పులు చేశాడు అని. అవును, మరి ఎలా ఇచ్చారు? అప్పులు చేసింది అని గ్యారెంటీ ఎవరు చెప్పారు? ఆయన చెప్తుండే కానీ అది అది కాగితాలు ఉండాలా, ఆయన చేసిన అప్పు ఏదో రుజువు చేపియాలా, దాన్ని 10 మందిలో పెట్టాలా, జనం కూడా వినాలా, అది బాగుంటుంది. మరి అట్టయితే ఇప్పుడు ప్రజలకి న్యాయం చేసే నాయకుడు ఎవరు అంటారు? నా దృష్టిలో ఆయనే చేశాడు, జగన్ గారే చేశాడు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నేను సిలిండర్లు ఇస్తా, బస్సులు ఇస్తా, డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. ఇక తెల్లగడ్డలోకి ఇస్తాను అంటున్నాడు. అందరికి లేదే, ఎవరికి లేదే? ఫస్ట్ లో అందరికి అన్నాడుగా. లేదు, తెల్లగడ్డలు ఉండే వాళ్ళకే ఇస్తాను. తెల్లగడ్డలు ఎంతమందికి ఉండి లేవు, ఎక్కడో ఒక దిక్కడ ఉంటుంది. అందరికి ఏడంటే తెల్లగడ్డలు లేవు. నా దృష్టిలో నేను ఏమని అనుకోని ఎవరు ఎట్టైనా కానీ జగన్ చేసిన మేలు జలమలో పెద్దలు మర్చిపోకూడదు.